సచివాలయం ఉద్యోగులు సమయపాలన పాటించకపోయినా విధులకు గైర్హాజరైన కఠిన చర్యలు తీసుకుంటామని పురపాలక కమిషనర్ ఫజలుల్లా తెలిపారు. నాయుడుపేట ప్రాంతంలోని తుమ్మూరు, భరత్నగర్ సచివాలయాలను ఆయన తనిఖీ చేశారు. విధుల్లో ఎవరూ లేకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వారందరికీ షోకాజ్ నోటీసులు ఇస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈరోజు ఉదయం 10:30కి మరి తుమ్మూరు సచివాలయం, భరత్నగర్ సచివాలయం రెండు సచివాలయాలను విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసినప్పుడు 10:30 అయినప్పుడు కూడా సచివాలయ సిబ్బంది అటెండెన్స్లో సంతకాలు పెట్టకపోవడం, అదేవిధంగా మూమెంట్ రిజిస్టర్లో కూడా వారు ఎక్కడికి వెళ్ళారు, ఏ పని మీద వెళ్ళారు అనేది కూడా మూమెంట్ రిజిస్టర్లో రాయిపోవడం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మరి పురమిత్రాన్ని ఈ నెల చివరికి అంటే నెలాఖరికి 31వ తారీఖుకి మనం ఉన్నటువంటి హౌస్ హోల్డ్స్లో 50% పురమిత్ర యాప్ని డౌన్లోడ్ చేయటం, అంటే ప్రతి పౌరుడికి కూడా ఏదైతే ఈ పట్టణంలో ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉన్నా, అంటే స్ట్రీట్ లైట్ వెళ్ళకపోయినా, శానిటేషను వాళ్ళు వర్కర్స్ రాకపోయినా, డోర్ టు డోర్ కలెక్షన్ రాకపోయినా, ఆ ప్రిమిసెస్లో వాళ్ళు ఉండే వార్డులో కావచ్చు, వాళ్ళు ఉండే ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా కానీ ఆ పురమిత్ర ద్వారా మనం ఆ సమస్యని తెలియపరచడానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి పురమిత్ర. ఇంటి పనులు, అదేవిధంగా ఇంటి పనులు కూడా పురమిత్ర ఇంటి పనులు కావచ్చు, ట్రేడ్ లైసెన్స్ కావచ్చు, కుళాయి ట్యాక్సెస్ కావచ్చు, వీటన్నిటిని కూడా పురమిత్ర ద్వారా మనం కంప్లైంట్ చేయొచ్చు. ఆ కంప్లైంట్ వెంటనే కన్సర్న్ సచివాలయం సంబంధించినటువంటి సిబ్బందికి వెళ్ళడం జరుగుతుంది. దాన్ని వెంటనే ఆ సమస్యను వెంటనే పరిష్కారం చేసి మళ్ళీ తెలియపరచాల్సిన అవసరం ఉంటుంది. పురమిత్ర చాలా మంచి సర్వీసెస్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రజలని వెంటనే ఈ సమస్యని పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది. స్ట్రీట్ లైట్ వెలగపోయినప్పుడు కూడా, శానిటేషన్ వర్కర్లు రాకపోయినా, డోర్ టు డోర్ కలెక్షన్ రాకపోయినా, వాటర్ సప్లై వాళ్ళకి రాకపోయినా, ఇలాంటి సమస్యలన్నీ కూడా ఈ పురమిత్ర ద్వారా కూడా చేయాల్సిన అవసరం ఉంది. మనకు టార్గెట్ ఇచ్చున్నారు. ఈ టార్గెట్ ఇచ్చినప్పుడు కూడా ఈ నెలాఖరికి 7,000 పైబడి మనం చేయాల్సి ఉంది. కేవలం ఇప్పటికీ 1,400, 1,500 మాత్రమే చేస్తున్నారు. మరి ఈ విషయం మీద కూడా అందరూ సచివాలయ సిబ్బందికి ఎప్పటికప్పుడు తెలియపరిచి స్పీడప్ చేయమని చెప్పి అన్నాము. అదేవిధంగా జనాభా నిర్వహణ సేకరణ అనే సర్వే కూడా జరుగుతుంది. అందులో కూడా మనం చాలా సింపుల్, అది ఇవాళ అందరూ మీడియాకు కూడా ఏ విధంగా అయితే QR కోడ్ ద్వారా కూడా మనం చేయొచ్చు, అది కూడా తెలియపరచడం.